నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ మీరు లైవ్గా తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, నిన్న సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు కూడా తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ విషయం మీ అందరికీ తెలుసు. అయితే దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ అందరితో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఈ 9 రోజులు బ్రహ్మోత్సవానికి కూడా మీకు చంటి పిల్లలు ఉన్నవాళ్ళు, అంటే సంవత్సరం లోపల పిల్లలు ఉన్నవాళ్ళు, ఎన్ఆర్ఐలు, మిలిటరీ వాళ్ళు, అలాగే వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ టోకెన్లు, ఇటువంటి దర్శన టికెట్లు అన్నీ కూడా రద్దు చేశారు. అలాగే రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ద్వారా 300 రూపాయల టికెట్ అయినా, బ్రేక్ దర్శన టికెట్లు అయినా, రూములకైనా ఇటువంటివి ఏవి కూడా ఈ 9 రోజులు ఉండవు. డైరెక్ట్గా 300 రూపాయల టికెట్ ఉన్నవారు, హోమం టికెట్ ఉన్నవారు, శ్రీవాణి టికెట్ల ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు ఉన్నవారు వీరు, అలాగే డైరెక్ట్ ప్రోటోకాల్ వస్తే మాత్రమే మీకు ఈ 9 రోజులు దర్శనాలు ఉంటాయి. ఇక రెండో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, సెప్టెంబర్ 28వ తారీఖున గరుడ సేవ. ఈ గరుడ సేవ రోజు ఉచిత సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు కూడా ఇవ్వరు. అర్థమైందా? ఈ గరుడ సేవ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 27వ తారీఖున రాత్రి 9 గంటల నుంచి 29వ తారీఖున ఉదయం 6 గంటల వరకు కూడా ద్విచక్ర వాహనాలు అనగా 2 వీలర్స్ తిరుమల కొండపైకి రానివ్వరు. అర్థమైంది కదండి? 28వ తారీఖున గరుడ సేవ కాబట్టి ఉచిత సర్వదర్శన టోకెన్లు ఉండవు, నడక మార్గం టోకెన్లు కూడా ఉండవు. మిగతా రోజులు అన్నిటి రోజు కూడా మీరు తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు, నడక మార్గం టోకెన్లు తీసుకొని ఈ బ్రహ్మోత్సవాల టైంలో దర్శనం చేసుకోవచ్చు. కానీ 28వ తారీఖున మటుకు ఉండవు. అలాగే వెహికల్స్, 2 వీలర్స్, ద్విచక్ర వాహనాలు కూడా 27వ తారీఖున రాత్రి 9 నుంచి 29వ తారీఖున ఉదయం 6 వరకు రానివ్వరు తిరుమల కొండపైకి. ఇది మీరు గమనించండి. గరుడ వాహనం రోజు ఈ స్ట్రిక్ట్ రూల్స్ అయితే మీరు పాటించాలి. నేను చెప్పిన ఈ 9 రోజులకు సంబంధించి కొన్ని దర్శనాలు రద్దు చేశారు, వాహనాలు రద్దు చేశారు. కేవలం మీరు ఒకరోజు ముందు వచ్చి సర్వదర్శనం, నడక మార్గం టోకెన్లు తీసుకోవాలి. ఇవి మటుకు ఫిక్స్. మీరు ఏ సోషల్ మీడియా చూసినా, ఎక్కడ చూసినా ఈ రూల్సే ఉంటాయి. ఓకేనా అండి? ఈ 9 రోజులకు సంబంధించి మీకు పర్ఫెక్ట్ ఐడియా అయితే వచ్చేసింది కదా. మరి ఇంకెందుకు, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.